హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సండ్రానాస్ కిచెన్. ఈ వీడియోలో మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై. ఈ చికెన్ ఫ్రై తయారు చేయడం చాలా సులువైన, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా చికెన్ ఉడికించుకోవడానికి ఒక ప్యాన్లో సరిపడినన్ని నీళ్లు తీసుకోవాలి. ఇప్పుడు ఈ నీటిలో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఉప్పు పసుపు నీళ్ళలో బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులో చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ ఉడకడానికి 5-6 నిమిషాల వరకు టైం పడుతుంది. మీరు కావాలంటే చికెన్ని ప్రెషర్ కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్లో అయితే ఒక 4 విజిల్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక 6 నిమిషాల తర్వాత చికెన్ బాగా ఉడికింది కాబట్టి ఈ ఉడికిన చికెన్ని వాటర్లోంచి తీసి ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని చికెన్ని ఫ్రై చేయడానికి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అలాగే ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి. చికెన్ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒక 2-3 నిమిషాల వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో దంచిన అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. చికెన్ ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసుకోవడం వల్ల ముందు వేసుకున్న మసాలాలన్నీ చికెన్ ముక్కలకి బాగా కోట్ అవుతాయి. మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో చివరిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టేస్టీ చికెన్ ఫ్రై రెడీ.